హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైయుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువానికి ఫలము దయచేసేవాడనియు నమ్మవలెను. ఇక్కడ రాయబడుచుంది, ఫెయిత్ ప్లీజెస్ గాడ్. విశ్వాసము దేవుణ్ణి సంతోషపరచగలదు. విశ్వాసము లేకుండా మనం దేవుణ్ణి సంతోషపరచలేం. విశ్వాసము లేకుండా మనం దేవుని ఎడల నమ్మకాన్ని మనం పొందుకోలేం. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. అంటే దేవునికి అత్యంత ప్రియమైన వారిగా ఉండాలి అంటే ఒకే ఒకటి విశ్వాసం. అందుకే క్రైస్తవునికి ఉండవలసిన మొదటి క్రైటీరియా ఏంటంటే ఫెయిత్. కాబట్టి విశ్వాసమే మనం నడిపించేదిగా ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉండడానికి అది జరిగే పని అయితే కాదు. చూడండి, మన పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు తల్లిదండ్రుల ఎడల ప్రేమ చూపిస్తేనే, ఒకవేళ ప్రేమ చూపించలేదు అనుకోండి, మనం అంటూ ఉంటాం నేనంటే ఇష్టం లేదు అని, వారంటే ఇష్టం లేదని. ఎందుకంటే ఆ ఇష్టం ఎప్పుడైతే కనబడుతుందో ఆ ఇష్టం వెనకాల ప్రేమ అనేది కూడా కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, విశ్వాసము ప్లీజెస్ గాడ్. విశ్వాసం దేవుణ్ణి సంతోషపరుస్తుంది అని. ఏ విధంగా సంతోషపరుస్తుంది అంటే ఇక్కడే రాయబడుచుంది, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు అన్న. మొదటగా విశ్వాసము ఏ విధంగా దేవుని సంతోషపరచగలదంటే, ఒకటి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఇక్కడ అంటున్నాడు, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మితేనే దేవునికి సంతోషం. మనం ఏం చేస్తుంటామంటే దేవుడు ఉన్నాడని మనం నమ్మం కాబట్టి తాయిది కోసం వెళ్తూ ఉంటాం.